సో మీరు 4, 13, 22, 31 పుట్టిన వాళ్ళకి నేను చెప్పిన మాటలు రాహు ప్రభావం వల్ల నీతి నిజాయితీ కష్టపడే గుణం విపరీతమైన తెలివి ఎంత కష్టమైనా చేస్తారు. బట్ చాలామంది మీరు చెప్పినట్టు మా గుణాలు లేవు, ఖచ్చితంగా అందరికీ ఉండవు. ఎందుకంటే బర్త్ నంబర్ 4 ఉంది, బర్త్ మంత్ ఇయర్ కొడితే 8 వచ్చిందనుకోండి, ఇది రాహు శని కలయిక. ఈ రాహు శని కలయికలో చికాకులు చింతలు పనులు లేట్ అవ్వడం, లేటుగా ఉద్యోగం, లేటుగా పెళ్ళి, లేటుగా సంతానం, డెవలప్మెంట్ లేట్. అదే మీ బర్త్ మంత్ ఇయర్ కొడితే 9 వచ్చిందనుకోండి, బర్త్ ఏమో 4, డెస్టినీ ఏమో 9. ఈ 9కి రాహుకి 4 రాహుకి 9 కుజుడికి పడదు. ఈ 4/9 వాళ్ళకి కష్టాలు ఎక్కువ ఉంటాయి. అందుకే హరి అనే పేరులో 4, 9 ఎఫెక్ట్ వల్ల, రాణి అనే పేరులో, రాజు అనే పేరులో ఈ 4/9 ఎఫెక్ట్ వల్ల కష్టాలు ఎక్కువ ఉంటాయి. ఎక్కువ మంది హరిలు డిప్రెషన్లో ఉంటారు, చేసే పనికి ఫలితం ఉండదు, నిద్రలేని రాత్రులు గడుపుతారు. సో మీ బర్త్ నంబర్ 4 ఉన్నా 8 ఉన్నా 4/8 ఉన్నా 4/9 ఉన్నా నేను చెప్పినవన్నీ వర్తించవు. ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఫెయిల్యూర్స్ ఉంటాయి, విపరీతమైన డబ్బు ఖర్చు ఉంటుంది, ఆరోగ్య సమస్యలు వస్తాయి. 4/9లో భార్యాభర్తల మధ్య అగాధాలు అవుతాయి. సో మీరు మీ బర్త్ మీ మంత్ ఇయర్ కూడుకోండి, ఏమొస్తాయో చూడండి. అసలు మీ పేరు బాగుందా, మీ పుట్టుకు మ్యాచ్ అయ్యిందా చెక్ చేసుకోండి. మీ పేరులో రాంగ్ నంబర్స్ ఉంటే ట్రై టు టేక్ మై అపాయింట్మెంట్ అండ్ మీట్ మీ పర్సనల్లీ. సో చాలామంది న్యూమరల్స్ వచ్చేసారు. నేను మా నాన్నగారి దగ్గర నేర్చుకున్నప్పుడు ఎవరు లేరు, ఇప్పుడు 1000 మంది దాకా వచ్చేసారు. ఎవరికి సబ్జెక్ట్ రాదు, వాళ్ళ పేర్లే రాంగ్ ఉన్నాయి, మీకు ఎలా కరెక్షన్స్ ఇస్తారు? సో దయచేసి బాగా గమనించి 10 మందిని అడిగి ఆ తర్వాతే అపాయింట్మెంట్ తీసుకోండి. నాకైనా సరే 10 మంది తీసుకోమంటేనే తీసుకోండి, లేకపోతే వద్దు.